హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గౌతమి అభిరుచులు. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ బిర్యానీని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూసేయండి ఫ్రెండ్స్. దానికన్నా ముందు నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపో. ముందుగా బాస్మతి రైస్ని 400 గ్రాములను తీసుకుంటున్నానండి. ఈ రైస్ని 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడిగి 20 నిమిషాలు నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ని వేస్తున్నాను. 3 చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసి 1 మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు వేగిన తరువాత ఒక రెమ్మ కరివేపాకు, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలండి. ఇందులో 2 మీడియం సైజ్ టొమాటో ముక్కలు కూడా స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఒకసారి గరిటెతో కలుపుకొని మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, 5 లేదా 6 మిరియాలు, పెద్ద యాలుక 1, అనాస పువ్వు 1, 5 లవంగం మొగ్గలు, దాల్చిన చెక్క 2, పావు టీ స్పూన్ జీలకర్రను కూడా వేసి 7 లేదా 8 జీడిపప్పులను వేసుకొని బాగా వేపుకుంటున్నానండి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి గరిటెతో కలుపుకొని 1/2 కప్ పెరుగును కూడా యాడ్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకున్న మష్రూమ్స్ 250 గ్రామ్స్ని ఇందులో వేసుకొని 1/2 కప్ కొత్తిమీర, 1/2 కప్ పుదీనా ఆకులను కూడా యాడ్ చేసి ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఫ్రై చేసుకుని ఇందులో 400 గ్రామ్స్ అంటే 1 గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసి ఒకసారి టేస్ట్ చూసుకుని సాల్ట్ తక్కువగా ఉంటే యాడ్ చేసుకున్నానండి. మూత పెట్టి 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. చూడండి, 2 విజిల్స్ తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను. అంతేనండి, చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీనిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్.